అటవీ శాఖ అధికారులను గత వారం రోజులుగా ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. రాజమండ్రి రూరల్, రాజానగరం పరిసర ప్రాంతాల్లో ప్రజలు కంటి మీద కొరుకు లేకుండా చేస్తున్న ఆ భారీ పులి ఎట్టకేలకు చిక్కింది. వందలాది మంది సిబ్బంది, అత్యాధునిక డ్రోన్ కెమెరాలు, నిపుణుల సమక్షంలో జరిగిన ఆపరేషన్ ముగియడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం రాయవరం మండలం కుర్మాపురంలోని ఒక పాడుపడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపించడంతో హైటెన్షన్ మొదలైంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, మత్తుమందు నిపుణులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తొలుత ఆ పాడుపడిన ఇంట్లోనే పులిని బంధించాలని ప్రయత్నించినప్పటికీ అది అధికారులకు చుక్కలు చూపిస్తూ సమీపంలోని పొలాల్లోకి తప్పించుకుంది. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అనువనువు గాలించారు. చివరకు సాయంత్రం వేళ కొత్త చెరువు సమీపంలో పులి కదలికలు ఖచ్చితంగా గుర్తించి తుపాకీతో మత్తు ఇంజెక్షన్ షూట్ చేశారు. మత్తులోకి జారుకున్న పులిని అధికారులు సురక్షితంగా బంధించారు. ఈ ఆపరేషన్ కోసం అటవీ శాఖ కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ, పూణేల నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందాలు, పాపికొండల నేషనల్ పార్క్ రెస్క్యూ టీం, సుమారు 200 మంది సిబ్బంది ఈ గాలింపులో పాల్గొన్నారు. శబ్దం చేయని థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాలు, సోలార్ సీసీ కెమెరాల సాయంతో పులి ఎటు వెళ్తుందో పసిగట్టారు. సుమారు 200 కిలోల బరువున్న ఈ పులికి మత్తివ్వడం ఎంతో రిస్క్ అని తెలిసినా డాక్టర్ ఫణీంద్ర నేతృత్వంలోని బృందం చాకచక్యంగా వ్యవహరించింది. గడిచిన 6 రోజుల్లో ఈ పులి రఘునాథపురం, జి అరబాలెం వంటి గ్రామాల్లో 4 పశువులను పట్టుబెట్టుకుంది. రాత్రి సమయాల్లో ఊళ్ళలోకి వస్తుండటంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. పులి చిక్కింది అనే వార్త తెలియగానే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. 10 రోజుల సక్సెస్ కు తెరపడడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. బంధించిన పులిని ఆరోగ్య పరీక్షల అనంతరం దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది.